ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబుర్లు చెప్పుకుంటున్నారు? పెద్దమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి. వాళ్ళతో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి. అందుకే మేమేం అనలేకపోయామండి. తాంబూలాలు కూడా పట్టుకొచ్చారండి. అయ్యా 15 ఏళ్ళైంది బంధాలు తెగిపోయి. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు? ఎవరు రాయి గాడిదల్ని లోపల రానిచ్చింది? ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటికి గెట్టేయండి. నేనే వాళ్ళని రమ్మన్నాను. ఎందుకు రమ్మన్నావు? నా పెళ్లి గురించి మాట్లాడడానికి. నీ పెళ్లి గురించి మాట్లాడటానికి వాళ్ళెవరు? నా తోడ పుట్టింది మీ కన్న కూతురు. దాని మెడలో తాళి పండే రోజునే ఆ వర్షం మారిపోయింది. తాళి కట్టించుకుని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రాన మీ కూతురు కాకుండా పోతుందా? ఈ విత్తనవాదం వద్దు. రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పొమ్మని చెప్పు. అంత కాని పని మేమేం చేశాం బావా? ఇంకోసారి బాగా అంటే మర్యాద తక్కదు. మీ చిన్న కూతురు పరుగు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద? అది నా సొంత విషయం రా. నాకు సొంత విషయమే. ఏంటా నీ సొంత విషయం? అక్కడ నిలబడిందే అది నా అక్క కూతురు. చేసుకునే హక్కు నాకుంది. అందుకే పిల్లని అడగడానికి వచ్చాం. చెప్పు తీసుకొడతాను. మీ అక్క పోయిన రోజునే ఆ బంధాలు తెగిపోయాయి. నా కూతుర్ని ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు. కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న. ఓహో, వీడిని ఇష్టపడ్డావన్నమాట పెళ్లి చేసుకోవటానికి. కాదు, తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను. అట్లీస్ట్ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను. నీ ఆశ నే బతుకున్నంత కాలం తీరదు. ఎందుకు తీరదు? నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు. నేనిప్పుడు మేజర్ని. ఎవరితో మాట్లాడుతున్నావే? ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రి. ఆయనకిష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా? నువ్వు మేజర్ అంటున్నావే. ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసింది ఎవరు? విదేశాల్లో చదివినంత మాత్రాన నోటి వచ్చినట్టు మాట్లాడతావా? నన్ను క్షమించండి నాన్న. ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు విని ఇక్కడికి వచ్చాం. మీ ఇష్ట ప్రకారమే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి దాన్నైనా చివరి దాకా మీతోనే ఉంచుకోండి. వెళ్ళొస్తానన్నా. ఎందుకు వదినా వెళ్ళొస్తామని చెప్తున్నావు? ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తేలిపోయింది కదా. వెళ్తామని చెప్పు. గోవిందయ్య, అయ్యా ఈ దరిద్రాన్ని బయటపడి. అలాగేనండి. నన్ను క్షమించండి నాన్న. ఊరుకోమ్మా, ఏదో తెలియక చేసావు, పర్వాలేదు. ఏమైందిరా అంతరాట పరిగెత్తున్నారు? ఉండవా? ఏమయ్యా ఏంటి అంతరాట పరిగెత్తున్నారు? నువ్వు నాకు అగనిస్ట్ పార్టీ. నేను నీకు చచ్చినా చెప్పకూడదు. అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసవాడు లేడు, వాడు పండిస్తున్నాడంట. అగా బసవాడు ఏంటి? కొండ ఎత్తడం ఏంటి? ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళి చేయడం కాదండి, ఊరంతా పరిగెడుతున్నారు. పైగా 10 రూపాయలు టికెట్ అంట. బసవాడు కొండ తీసుకెళ్ళి చూపిస్తాను. నా కూతురా. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఆంజనేయ స్వామికి పంట కాలే బాగా ఒళ్ళు పట్టంటారా. ఆడ కొండనెత్తిపోతే నిన్నెత్తిపోతాడు. ఊరుకోండి కుమస్తా గారు, ఆడికి ఆ కొండనెత్తడం ఈజీ, దీన్ని కష్టం. వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిసినోడికి కూడా జోకులు వస్తాయి. ఏంట్రా రెడీ? కొండనెత్తు. ఓ 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా, ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడనా నా మాటనారా? ఊరుకోవా, నీ కూతురని మాటలేదు, మేమే వింటాం. ఇది ఒక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి. అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను.
ఎందుకయ్యా అమాయకుని పట్టుకుని అందరూ చిత్త కొడుతున్నారు? అమాయకుడా? వీడా? అవును. స్వామి స్వామి మా వారిని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలారా ఏ స్కూల్లో చదువుతున్నారా? కో ఎడ్యుకేషన్. అదే కరెక్ట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇటు ఇప్పుడు మాట్లాడు. నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడని నిరూపించుకోమన్నారుగా. అవును. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడున్న మీ అందరికంటే ఇతనే తెలివైన. ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా? చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే, ఇతను తెలివైనడు కదంటారా? ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. కరెక్ట్. ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు. హీఈస్ వెరీ బ్రైట్. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఒప్పుకున్నట్టే గుండె మీద చేసుకున్నాడు కనుక. స్వామీజీ మీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నీళ్ల మీద నడుస్తాను, ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను. అలాగా? ఏది నీళ్ళల్లో నడు చూద్దాం. ఇక్కడ నీళ్లు లేవే. నువ్వు నీళ్ళలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం. నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా? స్వామీజీ చెప్తే నడుచుకుంటాను. స్వామిలాగా మాత్రం నడవకు. ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతుంది. చేతులు కలపచ్చుగా. భజన వాయించండి. వెళ్ళొస్తాను. ఏంట్రా? అది నా పెళ్ళం చెయ్యి. ఓ సారీ, నా చేతి కర్ర అనుకున్నాను. స్వామీజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీని ఎత్తుకెళ్తున్నాడు. చంపేస్తాం. లోపల చప్పుడేంటి? అమ్మా అయ్యగారు లోపల టీవీ చూస్తున్నారమ్మా. ఇంత పెద్ద సౌండ్ తోనా? అంటే అది ఇంగ్లీష్ పిక్చర్ కదమ్మా, అప్పుడు డిషమ్ డిషమ్ అని అన్ని అలాగే ఉంటాయమ్మా. ఇంత పొద్దున్నే సినిమా చూస్తున్నారా? అంటే రాత్రిపూట వేరే సినిమాలు వస్తాయి కదమ్మా, అందుకని పొద్దునే చూస్తున్నాను అనమాట. సరే జరగండి. ఎందుకండి? కాఫీ ఇవ్వాలి. అలాగే వెళ్ళండి. అమ్మా టవల్. అమ్మాయి గారు టవల్ మర్చిపోయినట్టున్నారమ్మా, మీరు వెళ్ళి ఇవ్వండి, నేను వెళ్ళి లోపల కాఫీ ఇస్తాను. టవల్ కూడా తీసుకెళ్ళదు. అమ్మయ్యా. పెద్దబాయ్ పెద్దబాయ్ పెద్దబాయ్, అమ్మగారు చూస్తే వీడు ఎవడో తెలిసిపోతే త్వరగా పంపించాయి. లేరా, ఇదిగో చూడు, నెల నెల ఇంటికి డబ్బు వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చావంటే చంపేస్తా. వెళ్ళిపోరా, వెళ్ళిపో, దొడ్డుకుమ్మ నుంచి వెళ్ళిపో. బతికిపోయాడు. పెద్దబాయ్ గారు, అమ్మాయి పెళ్లి చేసేయటం మంచిదండి. దానికి 13 ఏళ్ళైనా రాలేదు, అప్పుడే పెళ్ళేంట్రా? అంతేలేండి, తమ్ముడు గారికి 23 ఏళ్ళు వచ్చినంత వరకు పెళ్లి కాలేదు, అవుద్దని నమ్మకం కూడా లేదు. ఎందుకనరా? ఎందుకంటారేంటండి, తమ్ముడు గారేమో తన అక్క కూతురు తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటున్నాడు, ఆ పెద్ద ఆయనేమో తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు అంటున్నాడు. ఎట్ట జరుగుద్దండి? పట్టుకోండి. పట్టుకుంటామండి. ఆ ముసలాడు బతికున్నంత వరకు జరగదు, చస్తే జరుగుతుందిగా. నేను చాలా ఓపిక పట్టి చూశానురా. ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నట్ట. అది నా అక్క ఆస్తి, నేనెలా వదిలిపెడతాను? మీకు కావాల్సింది అమ్మాయి ఆస్తి? రెండు కావాలి. ఓహో. నువ్వేం చేస్తావంటే మన లంక మనుషుల్ని తీసుకెళ్ళి ముసలాడేసి. అమ్మో వద్దు, ఈ విషయం చిన్నయ్యకి తెలిసిందంటే రఫ్ ఆడించేసి బాక్స్ బదులు కొట్టేస్తాడు బాబు. నన్ను ఇరికించొద్దు, మీకు పుణ్యం ఉంటుంది. అలాగైనా చచ్చిపోరా బాబా. రే చిన్నయ్య మనకన్నా రోషం ఉన్నవాడ్రా. వాడు పెద్ద ఆయన ఊసు కూడా రాడు. ఎందుకైనా మంచిది, చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి వేసేసి. దిగండి. దారికి అడ్డుకట్టారే. సరే ఇటే పోను. అలాగనే.
చెప్పరా, ఎవడో నేను పంపింది? చెప్పు. చెప్పను. చెప్పు. ప్రాణాలు తీస్తారు. ఎవడో నేను పంపింది? చెప్తాను. చెప్పు. చెప్పు. పర్లేదయ్యా, చాలయ్యా. జైలు నుంచి విడుదల చేశారా సింహాద్రి? అవునయ్యా. ఇదేంటయ్యా, నా కళ్ళలో దుమ్ము పడితే మీ కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి. నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి, కానీ ఈ బతుకే కన్నీటి పాలై జరిగిపోయింది. దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా? ముందా చేతులు దించు. మీ పట్లో మాత్రం ఏ మార్పు లేదయ్యా. కానీ నేను మారానురా, నన్ను క్షమించు. 2 వారాల నుంచి నిన్ను చూడటానికి జైలుకి కూడా రాలేదు. దానికి కారణం లేకపోలేదు. ఇంటికెళ్ళి మాట్లాడుకున్నాం. మీరు ఇంటికి వెళ్ళండి అయ్యా, నేను ఆ అమ్మాయి గారిని చూసి వచ్చేస్తాను. 15 ఏళ్ళు జైల్లో ఉండొచ్చావు. వచ్చి రాగానే నీ కొడుకుని చూడాలని అడుగుతావు అనుకున్నాను, కానీ నా కూతుర్ని చూడాలంటున్నావు. వాడిని తర్వాత వచ్చి చూస్తానయ్యా. మీరు ఇంటికి వెళ్ళండి, అమ్మాయిని చూసి వచ్చేస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఏమండి? వస్తున్నా. నువ్వే పెట్టు. రోజు నువ్వేగా పెట్టేది. గౌరీ, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు ఇంకా పసిపిల్లలాగే ఉన్నావు. పెళ్ళిడికి ఎదిగిన పిల్లలు పెట్టుకుని ఏంటండి సరసాలు? పోండి. సారీ అండి. అయ్యో సారీ అండి, చూడలేదు. పర్వాలేదమ్మా. అయ్యో రక్తం. అమ్మా టెన్షన్ తీసుకో. పర్వాలేదమ్మా. నాదనండి తప్పు. నువ్వు గౌరమ్మ కూతురు. అవునండి. అమ్మా ఏమైంది? టెన్షన్ తీసుకురామ్మా. ఎక్కడ దెబ్బ తగిలింది? నాకు కాదు, ఈయనకి. మంది అమ్మా. ఏంటమ్మా మంది బట్టి కింద పడేసా? 15 ఏళ్ల క్రితం నాకు తగిలిన దెబ్బ ఇంకా మానలేదు. ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా? రావే లోపలికి. రే సుబ్బయ్య, అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంట్రా? బయటికి గెంటకుండా.
సంతోషంగా ఉండండి. గోవిందయ్య అయ్యా వీడికి ఇప్పుడు అల్లుడయ్యాడు కదా, మళ్ళీ పనిలో చేర్చుకో. అలాగే గారు ఈసారన్న పర్మనెంట్ నేను ఆనందంగా ఉన్నప్పుడు అడిగావు, నువ్వు పర్మనెంటేరా. పెద్ద పనులు చేయడం మానేసి జాగ్రత్తగా ఉండాలి. అన్నారా అయ్యా నిన్ను వంటకి ఏర్పాటు చేయమన్నాను కదా, చేసావా? చేశానండి. మరి ఇంకా ఇక్కడ నుంచున్నావే, వెళ్ళి ఆ పని చూడు. అయ్యా ఇంతకీ మన ఇంటికి ఇవాళ ఎవరు వస్తున్నారు? నా పాత స్నేహితుడు వస్తున్నాడు. అన్నట్టు మర్చిపోయాను, మేమిద్దరం భోంచేసిన తర్వాత బయటికి వెళ్ళాలి. ఆ పాత గుర్రబండి ఉంది కదా, అది సిద్ధం చేయి. గుర్రబండి బండి అదంటే వాడికి చాలా ఇష్టం. వెళ్ళి సిద్ధం చేయి. నాగమణి అయ్యగారు వాడికి అన్నం తిన్న తర్వాత తీపి తినడం చాలా ఇష్టం. అది నేనే నేర్పాను. సున్నుండలు ఉన్నాయి కదా? ఉన్నాయండి. ఒక 40-50 సిద్ధం చేసి. అలాగేనండి. రైట్ అయ్యా, నువ్వు పనిలో చేరావు కదా, పర్మనెంట్ చేశాను కదా, ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి ఆకులు ఒక్కలు వస్తుందో అన్ని సిద్ధం చేయి. వెళ్ళు. ఏమిటా ఇది? నిన్ను ఎవరు చెప్పినట్టు ఈ పని? ఏంటయ్యా, ఇది నేను చేసే పనే కదా. నువ్వు పని అడుగు కదరా, సిద్ధం చేయి. నువ్వు నాకు స్నేహితుడివి. అయ్యో ఇంకా నీకు కితకితలు పోలేదా? నాకేం కితకత లేవయ్యా. అయ్యో అజ్జనా రైట్ రా. ఒరే ఒక్కసారి ఒరే అనరా. అయ్యో భలే బాగుంటుంది. ఒరే అనరా. బాగుండదండి. ఒక్కసారి రా. బాగుండదండి. అంటావా లేదా? పోరా. ఎన్నేళ్ళయిందిరా ఇలా సంతోషంగా ఉండి. రా భోంచేద్దాం. ఏరా బిడ్డను చూసొచ్చావా? చూశాను. మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చటగా ఉంది. నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను. వాడిని చూడడానికే కదా అయ్యా ఇక్కడికి. వాడికి వెళ్ళాడు, మీ అమ్మ దగ్గరే ఉన్నా. వాడికి అంత పొగరు వచ్చేసినట్టు ఎందుకు రావట్లేదు? నీతో చెప్పలేదు కదా. వాడు ఒక తప్పు చేశాడు. తప్ప ఏంటి అది? వద్దురా, నేనే తట్టుకోలేకపోయాను. నా ఇంటికి నువ్వెందుకు వచ్చావు? రా బయటికి. ప్రభా ప్రభా ఉదయ్, ఏమైంది నీకు? ప్రభా ఎక్కడ లాకెళ్తున్నావు? ప్రభా ఈ ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నీకు? వెళ్ళ ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రభా మన కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని మన ఇంటికి తీసుకురావడానికి మీకు సిగ్గుగా లేదు? లేదు, నాకు సిగ్గు లేదు అసలు. వాడే ఈ ఇంటి గడప తొక్కడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ద్రోహం చేసిన ఇంట్లోనే మళ్ళీ ఉందామని వచ్చావా? అసలు ఇక్కడ పడుకుంటే నీకు నిద్ర వస్తుందా? ఇక్కడ తింటే నీకు జీర్ణం అవుతుందా? నీకు సిగ్గు లజ్జ మాన అభిమానం ఏమీ లేవా? నీకు జైలు శిక్ష అయిపోయి ఉండొచ్చు, కానీ ఇంట్లో విధించిన శిక్ష నీకు ఇంకా పూర్తి కాలేదు. అది జన్మలో పూర్తి కాదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎవరు కుంటున్నావు? నీ మనసు ఎవరు చేసుకుంటున్నావు? నిన్ను చంపేస్తా. నిన్ను నన్ను వదులు. నిన్ను మా నాన్న నన్ను తిడతాడు, చంపుతాడు, కొడతాడు. అడగటానికి నువ్వెవరు? అసలు మీ గాలి తగలకూడదని నాటుకోడి నీ కొడుకుని బయట పంపించాను. మళ్ళీ నువ్వు దాపరించావు. వెళ్ళిపో, మర్యాదగా వెళ్ళిపో. ఎవరో చిన్న చెడి నాటకవాడు పంపించావా? అవును, గారాబంగా పెంచిన కన్న కూతుర్ని బయటకు పంపించి మెడపట్టి గెట్టవలసిన పనుని ఇంటి యజమానిలాగా పెంచారే, అదే నాకు నచ్చలేదు. అందుకని చెన్నయ్య నన్ను చెరచిపోయాడని నాటకం ఆడాను. మీ నుంచి విడదీశాను. అయ్యా 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 తప్పు చేశాను, తప్పు చేశాను. ఊరుకోడయ్యా, మీరు కదయ్యా తప్పు చేసింది. నేను తప్పు చేశానయ్యా. నేను ఈ ఊరికి రావడం ఎవరికి ఇష్టం లేదు. అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్టా ఇష్టం ఉంటుందయ్యా. నన్ను మర్చిపోండి అయ్యా, మర్చిపోండి. చూడండి అయ్యా, చిన్న వయసులో చెవులు కుట్టించినప్పుడు కూడా ఆడవని బంగారు తల్లి ఇప్పుడు ఎట్టా కంటతర పెట్టుకుంటుందో. అయ్యా మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకోమాకండి అయ్యా. చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు. అమ్మా అయ్యే ఎప్పుడైనా నిన్ను పొరపాటు భగవంతుడు నేను సర్దు
చేస్తే చూస్తే తప్ప అసలు చూడకుండా ఎవడైనా ఉంటాడా? అదేనండి, ఆడపిల్ల స్నానం చేస్తాను చూస్తే ఎవడో కొట్టకుండా ఊరుకుంటాడా? చంపేస్తాడంతే. ఇప్పుడు నేను మాట్లాడేది కరెక్ట్ ఏమండి? వెళ్తామండి బాబు. మీరు కొట్టుకొని తిట్టుకొని మాకెందుకు? ఏంటో ఏ జరగాల జరుగుతుంది. వాడు చేసిన తప్పుకి చంపాల్సిందే. నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్యా? ఆహా, ఇవన్నీ మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకొచ్చావు అనమాట. ముందు పెళ్లి అయిపోయి తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ముందు బయటకెళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను మోసం చేస్తూ మీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు. అయితే నన్ను ఏం చేయమంటావు? ఏం లేదయ్యా, నా తమ్ముడు నీ కూతురు మీద మనసు పడ్డాడు. చెప్పుతో కొడతారా కుక్క? ఏంటంటే నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా? చంపేస్తారా? తప్పే ఉందయ్యా, నువ్వు నా మీద ఆశపడలేదు, అలాగే వాడును. ముందు నీ కూతుర్ని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి. ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో. నేనేం అడ్డురాను. నువ్వే బావి వరుస లేని కుక్కవి. వీడి బతుక్కి నా కూతురు వరుస. కొట్టానంటే మొహం చెట్టే అయిపోద్ది. వాడికి ఏం తక్కువ? ఏంటే తక్కువ ఎక్కువ అంటున్నావు? నీకు తెలీదా? నీతో జాతి తక్కువ కుటుంబం వీడ ఉంచుకున్న దాని తమ్ముడు. ఇదిగో నా నోటి నుంచి బూతులు రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆహా, నేను జాతి తక్కువ దానైతే నన్ను ఉంచుకున్న నువ్వు జాతి తక్కువ కదా? నీ కూతురు మాత్రం ఏంటి? హంతకుడు కూతురు కదా? గోడ పుట్టిన అక్కనే చంపేశాడు కూతురు కదా? ఈ విషయం నేను బయట పెడితే నీ కూతురిని కూడా ఎవడో ఒకటి ఉంచుకోవాల్సిందే. అయినా నా తమ్ముడు పెళ్లి చేసుకుంటానన్నందుకు సంతోషించు. ఏంటి వాగుతున్నావు? కర్మ ఎవరికి బాబు. నువ్వు ప్రాణాలతో ఉండకూడదు, చంపేయాలి. గౌరీ 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 ఈ పెళ్లి జరుగుతుందని కల్లో కూడా అనుకోవద్దు. గౌరీ నన్ను క్షమించు. వీల్లేదు. పెళ్ళాపడానికి తండ్రి కొడుకు వస్తున్నారట. తలుపులని మూసేయండి, వాళ్ళని లోపల రాకుండా చూసుకో. అలాగే. పంతులు తొందరగా మంత్రాలు చదువు. ఏమైంది? చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొచ్చాను. కాపాడుకుంటూ వచ్చావా? ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు. ఏదో ఒకటి. కానీ ఇప్పుడు నీ చెల్లెలే ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఈ పెళ్లి వరకు కొంచెం ఓపిక పట్టు. అది కాదు గౌరీ, నా మాట విను. మనోళ్ళందరినీ చెత్తకొట్టేస్తాడు. ఆ తాళి ఇవే త్వరగా. బావా ఒక్క నిమిషం ఆగు బావా, అక్కేం రానివ్వు. ఏ భద్రాచలం వెళ్ళి మా అన్నయ్య వదిన పిలిచిరావయ్యా. వదిన ఎక్కడుందో తెలియదు కానీ అన్న ఎక్కడున్నాడో తెలుసు. ఎవరో ఒకరు త్వరగా వెళ్ళు. ఫోన్లే పాపం కదా అని బతిమాలుతుంటే ఏంటి నీకంత పొగరు? ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ సరసాలు ఆడుతున్నారు. ఏంటి సరసా? బాబు, ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు. మొగ్గుడిని ఎంతసేపటి నుంచి బతిమాలుతుంటే ఏంటి నీ పొగరు? నన్ను క్షమించు సింహాద్రి. ఇంతకాలం నేను నేను పాపించదాన్ని సింహాద్రి. ఇటువంటి దుర్మార్గుడిని కట్టబెట్టావా సింహాద్రి?
ఈ గౌరమ్మ జీవితం పచ్చగా ఉండాలనేరా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను. ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సోతనావురా. మొత్తం వేళ మించిపోతోంది. చూడు తాళి కడితే మన రెండు కుటుంబాలు అవుతాయని నువ్వే కదా చెప్పావు. కాసేపు ఆగు బావా, అక్క ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. పని కాస్త వెళ్ళి చూడమ్మా. అలాగే. తాళి కట్టిన తర్వాతైనా మీ అక్కయ్య ఆశీర్వాదం తీసుకోవచ్చు. నా మాట విను. వద్దు బాబా, మా అమ్మ లేకుండా మా అక్కయ్య పెళ్లి జరిగింది. ఆ రోజే మా అమ్మ చనిపోయింది. అలాంటి పెళ్లి నాకొద్దు. బాబా అమ్మడు, నాన్నగారు నిన్ను దగ్గరుండి తీసుకోమన్నారమ్మా. రామ్మా. నేను రాను. నేను ఎలాగైనా సరే తీసుకొస్తాను. పెద్దకి చెప్పొచ్చానమ్మా. రామ్మా. నువ్వు నీ కుటుంబం ఉన్న చోటికి నేను రాను. నేనెవరో అమ్మా, నువ్వు పొమ్మంటే పోయేవాళ్ళం. రా తల్లి. రాను. ఇక్కడ నుంచి నా జీవితం ఇంట్లోనే. వద్దమ్మా, వీళ్ళంతా మనుషులు కారమ్మా, రాక్షసులు. రామ్మా. ఎవరయ్యా రాక్షసులు? తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు. నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులతో అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి. అలాంటి నువ్వు నాకు రీతులు చెప్తున్నావా? మా అమ్మని చంపింది ఆయన కాదమ్మా, మా అమ్మని చంపింది నా భర్త. నువ్వు నౌకర్ పట్రా? నేను నిన్న అలా పెంచానా? ఆ కుక్క నిన్న పిలుస్తుంటే ఊరికే వచ్చేసావా? తప్పే ఉందండి. మీరు సొంత కొడుకులా చూసుకున్నా నేను నౌకర్నే కదా. ఇంకోసారి ఎవడన్నా నేను నౌకరనంటే చంపేస్తాను. ఇప్పుడు ఏమైంది అలా కోపడతారు? నిన్నెవడరా వాళ్ళ ఇంటికి సారి పట్టుకెళ్ళమని చెప్పింది? నాకు ఆ హక్కు లేదండి. ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి, కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావని అడుగుతున్నాను. మీరేగా సంబరం చేయమని చెప్పింది. ఈ నాటకాలన్నీ నా దగ్గర ఆడద్దు. నేను అన్నదే పూతకొచ్చిన కొబ్బరి చెట్టు గురించి. మీ మనవరాల గురించి
ఇంకా చెప్పలేదు చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అడిగారు. అవునండి ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం ఏం చెప్పారా? ఇక్కడికి వస్తున్నట్టు చెప్పారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పడం. అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నాకు పలుకు కొట్టారు. జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా. ఎప్పుడు వస్తున్నారు? ఈరోజే. ఎందులో వస్తున్నారు? అయ్యగారు అడగమలేదుగా. బండి కూడా పంపమన్నారుగా. అవునవును బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపన్నారా? అయ్యగారు అడగమలేదుగా. నా కుటుంబం కోసం మీ ప్రాణాలు వదిలేసి వెళ్ళావా? చిన్నయ్య చూడరా, చిన్నయ్య చూడరా, నీ కొడుకుని చూడరా, నీ కోసం ఎంత ఏడుస్తున్నాడో చూడరా. నా పెద్ద కూతురు కోసం జైలుకి వెళ్ళిన ఇప్పుడు నా చిన్న కూతురు కోసం నీ ప్రాణాలే విడిచిపెట్టి వెళ్ళావు కదరా సింహాద్రి. ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే? విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సులో ఎందుకు వస్తండి? మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా, ఒకవేళ సరదాగా బస్సులో వస్తే? వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి ఏమండి, వైజాగ్ లోనే దిగుతున్న నమ్మకం ఏంటి? అనకాపల్లి బస్ స్టాండ్ కోటి, తుని బస్ స్టాండ్ కోటి. నర్సీపట్నం రోడ్లో దిగితే అమ్మాయి వచ్చే లోపల గుడికెళ్ళి తన పేరుని అచ్చం చేయించేద్దాం బండి. అలాగే. ఉన్న బళ్ళని వెళ్ళిపోయాయండి. అదిగో అక్కడుంది చూడు బండి. గుర్రబండ. గుర్రబండి వెళ్ళి తీసుకురా. అక్కడ మన బతుకు గుర్రబండి అయిపోయింది. అయ్యో, ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో, అనకాపల్లి నుంచి వస్తుందో, తుని నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటండి ఇదే. ఇన్ని చెప్తున్నారు, కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి వీళ్ళకి తెలిసిందా? అవును, మీకున్న తెలివితేటలకి మీరెప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి. నీకు తెలిసింది, వాళ్ళకి తెలియలేదే. దా లచ్చలు పెట్టి పెద్ద పెద్ద కార్లు కొన్నా ఇలా లకచిక్కు అని ఈ బండిలో కూకుని వెళ్ళే సుఖం మాత్రం రాదురా. ఏంటంటే లగచిక్కు అని ఈ కుదుపులకి కడుపులో పేగులు బయటకు వస్తుంటాయి. ఈ లకచిక్కులు ఒంటికి ఎక్సైజ్ రా. ఎందుకు నవ్వుతున్నావు? ఎక్సైజ్ కాదండి, ఎక్సైజ్. అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది, నాకు 7 BCలు కూడా తెలియవు. చాలేవో, ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. ఆ బండి పంచర్ అయితే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. పంచరే ఆగిపోయింది పెద్దయ్యో. మన బండిలో ఉంది. లాగా కాదు, మన బండే. డ్రైవర్ మలిగా ఏమైందిరా? చూస్తే తెలియలేదా? టైర్ పంచర్ అయింది. గ్యాస్ స్టవ్లు. ఇది ఎక్కడ పంపిన బండి? ఎయిర్పోర్ట్ కండి. అయ్య బాబోయ్, ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ డమాల్ డిమేల్ అయిపోవడానికి ఇదేమన్నా బాంబు పెట్టి? నీకు జోగులేయడం తెలుసు కానీ తొందరగా స్టెప్ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా? స్టెప్ని వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి. నిజంగానే? అవునండి. వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్ని పంచర్ వేయించాలని నీకు తెలియదురా?